పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అని గుర్తించాలి. వేషధారణ భక్తి మనము చేయకూడదు. బైబిల్లో భస్మము తగ్గింపు జీవితమును సూచిస్తుంది. విధేయత, దీనత్వము, సరిచేసుకొనుట, దిద్దుబాటు చేసుకొనుట, సిద్ధపడుటను సూచిస్తుంది. మన్నైనది మంటికే చేరును కాని ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. అలాగు చేరాలంటే బ్రతికి ఉండగానే, జీవిస్తుండగానే మారు మనస్సు పొందాలి. పాప పశ్చాత్తాపము పొంది క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను, విశ్వాసములోను ఎదిగి ఫలించాలి. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో వారు రక్షింపబడి నిత్య జీవం పొందుతారు. దేవుడు కోరేది ఆచారములు కాదు, ఆచరణము, దిద్దుబాటు, సిద్ధపాటు.